హలో ఫ్రెండ్స్, నమస్తే. భారీ మార్పులతో రాబోతున్న కొత్త ఆధార్ కార్డులో త్వరగా భారీ మార్పులు జరగనున్నాయి. కార్డు దుర్వినియోగాన్ని అరికట్టేందుకు కేంద్రం కొత్త మార్పులు చేయబోతుంది. పేరు, ఇతర వివరాలు ఏవి లేకుండా కేవలం ఫోటో, క్యూఆర్ కోడ్ మాత్రమే కలిగిన కార్డుని ఇవ్వనుంది. డిసెంబర్ నుంచి ఈ ప్రక్రియ ప్రారంభం కానుంది. డేటా దుర్వినియోగం ఇప్పుడు దేశ ప్రజలకు పెద్ద సమస్యగా మారింది. డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, ఆధార్ కార్డు సింపుల్గా డేటా చౌర్యానికి పాల్పడుతున్నారు. ప్రభుత్వ నిబంధనలు అడ్డుపెట్టుకుని ఆధార్ కార్డును తీసుకునేందుకు కొందరు వ్యక్తులు, సంస్థలు అందులోని డేటాతో చేయకూడని పనులు చేస్తున్నారు. ఆధార్ కార్డు సొంతదాడికి తెలియకుండానే అతడి సమాచారం పక్కదోవ పడుతుంది. దీంతో ఆధార్ కార్డులో భారీ మార్పులకు ప్లాన్ చేసింది కేంద్ర సర్కార్. అంతేకాదు, దీంతో అక్రమ ఓటర్లు కార్డులు సంపాదిస్తున్న వారు మన దేశంలో హక్కుగా దక్కాల్సిన వాటిని వీరు అక్రమంగా కొట్టేస్తున్నారు. అంతేకాదు, దొంగ ఆధార్ కార్డులతో ఇక్కడ ఓటర్ కార్డులు సంపాదించి ఇక్కడ రాజకీయాలను తీవ్ర ప్రభావితం చేయడం బీహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఎక్కువగా ఉంది. అందుకే అక్కడ దొంగ ఓట్లు నీరువేసేందుకు ఎస్ఐఆర్ ప్రాసెస్ మొదలుపెట్టారు. దీనిపై కొన్ని పార్టీలు గగ్గోలు పెడుతున్నాయి. ఏదేమైనా దేశ భద్రత విషయంలో రాజీ పడకూడదన్న దృఢ సంకల్పంతో కేంద్రం ఆధార్ కార్డులపై కీలక నిర్ణయం తీసుకుంది. ఇక ఆధార్ కార్డును 2004 అధికారంలో వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నందన్ నీలేకని ఆధ్వర్యంలో ఈ కార్డును ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే కదా.